నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 27. నువ్విలా అలకబూని వెళ్ళినంత మాత్రాన మన కోరికలు తీరుతాయా? వెటకారమాడాడు అతడు. నీకిలా ఎగతాళి చేయడం తప్ప ఇంకేమీ రాదు అతన్ని కోపగించుకుంది రీతు. ఇలా మనలో మనం గొడవ పడితే ఒరిగేదేమీ లేదు కానీ ఆ చక్రవర్తికి మెసేజ్ కొట్టు, లైన్లో పెట్టు అన్నాడు జానీ. అంతేనంటావా? అతన్ని చూసింది రీతు. అంతే కనురెప్పలు మూసి తెరిచాడు అతడు. పోయిందని జస్వికను చెప్పిన ఆమె ఫోన్ని తీసింది రీతు. సెల్ ఫోన్ కీబోర్డుపై ఆమె మునివేళ్లు కదులుతుంటే ఆసక్తితో చూశాడు జానీ. అతడు చూడకుండా పక్కకు తిరిగింది ఆమె. నా దగ్గర కూడా సీక్రెటా? కినుగ్గా అన్నాడు అతడు. యా, స్టైల్గా భుజాలు కదిపింది ఆమె. చక్రవర్తిని ఇంప్రెస్ చేసేలా మెసేజ్ పెట్టిన రీతు. అమ్మయ్య, చూద్దాం దీనికైనా అతడు రిప్లై పెడతాడేమో జానీతో అంది. గురుడు ఫ్లాట్ అయ్యేలా అంత బాగా మెసేజ్ పెట్టావా? అదో మాదిరి మాట్లాడాడు జానీ. నేను వల వేస్తే ఎంత పెద్ద సొరచేప అయినా నా వలపు వలకి చిక్కవలసిందే పొగరుగా తల ఎగరవేసింది రీతు. కానీ ఏం లాభం? నీది ఫోటోజెనిక్ ఫేస్ కాదు కదా. ఆమెని కీగంట చూసి ఎగతాళి చేశాడు జానీ. ఇదిగో జానీ, నువ్విలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతుంది. కోపంతో అతనికి వేలు చూపించింది ఆమె. ఉన్నమాట అంటే ఉలికెందుకు? పెదవి విరుపుతో అన్నాడు అతడు. అతన్ని గుర్రుగా చూసిన రీతు సినిమా అయిపోకుండానే థియేటర్లో నుండి బయటికి వచ్చింది. అతడు హచ్ కుక్కలా ఆమె వెనకాల పరిగెత్తుకొని వచ్చాడు. నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదు కదా, ఎందుకు నా వెనకాల బుజ్జి పప్పీలా పరిగెత్తుకొని వచ్చావు? అతన్ని చూసి వెటకారమాడింది రీతు. నువ్వెలా ఉన్నా నా జానే మన్వి కదా, చిలిపిగా నవ్వాడు జానీ. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు నేను అందంగా కాదు అనాకారిలా కనిపిస్తున్నాను కదా నీకు, అందుకే నా మీద సెటైర్లు వేస్తున్నావు కోపంతో అన్న ఆమె బుంగమూతి పెట్టింది. అదేమీ లేదు, నువ్వెప్పుడూ నా కళ్ళకి క్యూట్గా కనిపిస్తావు. ఏదో నిన్ను ఉడికించడం కోసం అలా మాట్లాడాను అంతే. ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు జానీ. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంది రీతు. అదే కదా నేనన్నది, కళ్ళు మిటకరించాడు అతడు. నేను అన్నది మొదట, నువ్వు చెప్పింది కాదు, ఇప్పుడు చెప్పింది అబద్ధమని మరింత అలకబోనింది ఆమె. మనం ఈరోజు ఈవినింగ్ పార్టీకి వెళ్తున్నాం తెలుసా అన్న అతడు ఆమె అలక తీర్చలేదు కానీ మాట మార్చాడు. ఆమె మనసుని పక్కతోవ పట్టించాడు. పార్టీ అనగానే ఆమె కళ్ళ ముందు రకరకాల డ్రింక్ బాటిల్స్ కనిపించాయి. నోట్లో లాలాజలం ఊరింది. ముడుచుకున్న ఆమె పెదాలపై చిరునవ్వు మొలిచింది. నిజమా? మెరిసే కళ్ళతో అంది రీతు. నిజమే, నీ మీద ఒట్టు అన్నాడు జానీ. ఓయ్, ఇలాంటి తింగర్ పనులు చెయ్యకు నువ్వు. ఒట్టు నా మీద వేసి నన్ను చంపేద్దామనే? అదంతా ఏమీ కుదరదు. కావాలంటే నీ పైన వేసుకో, నాకెలాంటి అభ్యంతరం లేదు అంది రీతు. నువ్వు సెల్ఫిష్ అన్నాడు జానీ. ఏ, నువ్వు కాదా? వెటకారమాడింది రీతు. నీ అంత కాదులే అన్న అతడు ముందుకు కదిలాడు. నన్ను వదిలేసి వెళ్తున్నావా? వెనక నుండి అరిచింది ఆమె. లేదు, బైక్ తేవడానికి వెళ్తున్నాను అన్న అతడు పార్కింగ్ ఏరియాకి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి? నెక్స్ట్ మన ప్రోగ్రాం ఏంటి? అతని బైక్ ఎక్కిన రీతు అతన్ని అడిగింది. నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి అన్నాడు అతడు. అప్పుడేనా డీలా పడింది ఆమె. నైట్ పార్టీకి వెళ్ళాలని లేదా? బైక్ సైడ్ మిర్రర్లో నుండి ఆమెను చూశాడు అతడు. అవును కదూ అంటుంటే ఆమెలో ఉత్సాహం పొంగింది. అందుకే మరి ఇప్పుడు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వు. నేను ఇలా చీకటి పడగానే అలా వచ్చి రిసీవ్ చేసుకుంటాను అన్నాడు జానీ. అతని మాటకి అదిరిపడిన రీతు. ఏంటి, నువ్వు మా ఇంటికి వస్తావా? గట్టిగా అరిచింది రీతు. ఆమె అరుపుకి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు తిరిగి ఆమెను చూశారు. సిగ్గుపడిన రీతు. జానీ, నువ్వు మా ఇంటికి రావద్దు. చిన్నగా అతని చెవి దగ్గర గుసగుసలాడింది ఆమె. ఎందుకు? ఆరగా అడిగాడు అతడు. మా మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. అంతేకాదు ఇంకెప్పుడు నన్ను నీతో తిరగొద్దని వార్నింగ్ ఇస్తుంది. అందుకని నేనే మా మమ్మీకి ఏదో ఒకటి చెప్పి బస్ స్టాప్ వరకు వస్తాను. నువ్వు అక్కడ వెయిట్ చేయి. అక్కడి నుండి కలిసి వెళ్దాం అంది రీతు. అలాగేనని తల ఆడించిన అతడు ఆమె ఇంటికి దగ్గరగా ఉన్న బస్ స్టాప్లో ఆమెను దింపేసి వెళ్ళాడు.
రీతూ మీద నిఘా పెట్టిన 2 కళ్ళు సినిమా థియేటర్ నుండి ఆమె ఇంటి వరకు ఫాలో అయ్యాయి. ఆమె ఇంట్లోకి వెళ్ళగానే ఎవరికో కాల్ చేసి ఆమెకు సంబంధించిన సమాచారం చేరవేశాయి. తన ఆఫీసులో ఉన్న చక్రవర్తి మెసేజ్ చప్పుడు విని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఉన్న ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని చూడగానే అతని పెదవులపైకి కన్నింగ్ స్మైల్ వచ్చింది. అప్పటికప్పుడు తన బుర్రలో ఏదో ప్లాన్ రెడీ చేసుకున్నాడు. వెంటనే ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేశాడు. పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతున్న రీతు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ కావడంతో ఎగిరి గంతు వేసింది. వెంటనే కాల్ చేసి ఈ విషయం జానీకి చెప్పింది. అవునా అని సంబరపడిపోయాడు అతడు. నిన్నిప్పుడు రిసీవ్ చేసుకోవడానికి నన్ను రమ్మంటావా అన్నాడు. నేను రెడీగా ఉన్నాను వచ్చేయ్ అంది ఆమె. ఓకే అన్న అతడు వెంటనే కాల్ కట్ చేశాడు. అందంగా రెడీ అయి తన గదిలో నుండి హాల్కి వచ్చిన రీతుని చూసి ఈ టైంలో ఎక్కడికి అడిగింది నళిని. మమ్మీ బయటకు వెళ్ళేటప్పుడు అడగకూడదని నువ్వే కదా అంటావు, మళ్ళీ ఇదేంటి ఇలా నిలదీస్తున్నావు విసుక్కుంది రీతు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అలా అంటారు కానీ ఇలా వేలాపాలా లేకుండా వెళ్ళే వాళ్ళని అడగకూడదన్న ఉద్దేశంతో కాదు అన్న నళిని. మర్యాదగా చెప్పు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఆమెను కోపంగా చూసింది. మా మమ్మీని ఎలాగైనా చేయాలి, లేదంటే వెళ్ళనివ్వదు అనుకున్న రీతు, మమ్మీ నీకు చెప్పకుండా నేనెక్కడికి వెళ్తాను, వెళ్ళను అంటూ ఆమె పక్కన కూర్చొని ఆమె మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోయింది. నాకు క్రీమ్ బిస్కెట్ వేసింది చాలు కానీ ఎక్కడికో ముందది చెప్పు. రీతు చెంపపై చెయ్యి వేసి సున్నితంగా నిమిరింది నళిని. మమ్మీ ఈ మధ్య నీకు అనుమానం ఎక్కువైంది. ఆమె మీద చిరుకోపం చూపించింది రీతు. అనుమానించక తప్పడం లేదే. అమాయకంగా కనిపించే జస్వీనే నన్ను మోసం చేసి మరొకరితో లేచిపోయింది. నా ఆశని అడియాస చేసింది. ఇక నిన్నెలా నమ్ముతాను? అసలే నువ్వు టక్కరి దొంగవి. ఆమె బుగ్గ మీద చిన్నగా ఒక్కటి వేసింది నళిని. అబ్బా అని బుగ్గరుద్దుకున్న రీతు. మమ్మీ నువ్విలా మాట్లాడితే నేనేం చెప్పలేను. అలుకగా తల్లిని చూసి, నా ఫ్రెండ్ జానకి లేదు, ఈరోజు దాని బర్త్డే, ఇంట్లో చిన్న పార్టీ ఇస్తున్నాను రమ్మని ఆహ్వానించింది. అది పిలిచాక వెళ్ళకపోతే బాగోదు కదా, అందుకే వెళ్తున్నాను గోముగా అంది. ఈ డ్రెస్తోనా వెటకారమాడింది నళిని. దీనికేమైంది, బాగానే ఉంది కదా. తనను తాను చూసుకుంది రీతు. బాగానే ఉంది కానీ బర్త్డే ఫంక్షన్కి, అది కూడా ఇంట్లో జరుపుకునే దానికి వెళ్తున్నట్టు లేదు, ఏదో పబ్బుకు వెళ్తున్నట్టుగా ఉంది. చక్కగా ఏ లంగా ఓనీనో వేసుకోలేకపోయావా? చూడ్డానికి బాగుండేది అంది నళిని. మమ్మీ అది మీ కాలంలో, మా కాలంలో బర్త్డే ఫంక్షన్ అయినా మరే ఫంక్షన్ అయినా ఇదిగో ఇలాగే రెడీ అవుతాం. అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇలా ఫ్యాషనబుల్గా వస్తే నేను మాత్రం పాత చింతకాయ పచ్చళ్ళ లంగా ఓణి వేసుకొని జడాళ్ళుకొని తలనిండా పువ్వులు పెట్టుకొని అమ్మమ్మలా వెళ్ళమంటావా? కినుగ్గా తల్లిని చూసింది రీతు. బుంగమూతి పెట్టిన కూతురి బుగ్గలాగి, నువ్వు నా కూతురివి, ఎలా ఉన్నా ఏ డ్రెస్లో ఉన్నా క్యూట్గా ఉంటావు. వెళ్ళిరా, కాకపోతే త్వరగా వచ్చేయ్, నీకోసం చీకటి పడేదాకా ఎదురు చూడపెట్టకు అంది నళిని. థ్యాంక్ యూ మమ్మీ అనేసి ఆమె 2 బుగ్గల మీద 2 ముద్దులు పెట్టేసి పరుగులాంటి నడకతో ఇంట్లో నుండి బయటపడింది రీతు. బస్టాప్లో తన కోసం ఎదురుచూస్తున్న జానిని చూసి చిరుదరహాసం చేసింది ఆమె. ఏంటి లేటు అన్నాడు అతడు. మా మమ్మీకి మస్కా కొట్టి వచ్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది తెలుసా అన్న ఆమె అతని బైక్ ఎక్కి కూర్చొని అతని నడుము చుట్టూ చేతులు వేసింది. మమ్మీకి మస్కా కొట్టడంలోనూ అబ్బాయిలకి క్రీమ్ బిస్కెట్ వేయడంలోనూ నిన్ను మించిన వాళ్ళెవరైనా ఉన్నారా అంటూ అతడు బైకును ముందుకు తోలాడు. అతడు వెటకారమాడాడో లేక ఆమెను పొగిడాడో తెలియదు కానీ ఆమె మాత్రం దాన్ని కాంప్లిమెంట్గానే తీసుకుంది. ఐ నో అంటూ చిన్నగా నవ్వింది. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చిన రాకీ తన గదికి రాగానే జస్వి బేస్ వాయిస్తో ఆమెను పిలిచాడు. పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెషప్ అయి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తల దువ్వుకుంటున్న ఆమె అతని పిలుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె చేతిలోని దువ్వెన నేల జారింది. ఒళ్ళంతా షివరింగ్ అవుతుంటే తల తిప్పి అతనిని బెరుగ్గా చూసింది. అతడేమీ మాట్లాడకుండా ఆమెను సీరియస్గా చూడడంతో చిన్నగా గొంతు పెకిల్చుకొని ఏం కావాలి అంది. ఆమె అన్న ఈ మాట అత్యంత లోతులో నుండి వచ్చినట్టుగా పీయలవంగా వచ్చింది. నువ్వే తీవ్రమైన స్వరంతో అన్నాడు అతడు. అడుగులు తడబడుతుంటే అతని చెంత చేరింది ఆమె. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరికి తెచ్చుకున్నాడు అతడు. అతని చూపు సూటిగా, వాడిగా, వేడిగా ఉంది. అతడలా ఎందుకున్నాడో ఆమెకు అర్థం కాలేదు.
ఇంటికి ఎలా వచ్చావు? సీరియస్గా అడిగాడు అతడు. మీరు రావడానికి కుదరదని చెప్పారు కదా. నా ఫ్రెండ్ పూజ లేదు, తను డ్రాప్ చేసి వెళ్ళింది అంటూ అతన్ని బిక్కుబిక్కుమంటూ చూసింది జస్వి. నాకు రావడానికి కుదరదు అన్నాను కానీ కారు పంపనని చెప్పలేదు కదా, సూటిగా నిలదీస్తున్నట్టే అడిగాడు రాఖీ. ఈ విషయం కూడా మీరు చెప్పలేదు కదా, భయపడుతూనే నంగిగా అడిగింది జస్వి. ఎదురు ప్రశ్నించడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? అదే గంభీర స్వరంతో అన్న అతడు ఆమె నడుం మీద ఉన్న చేతి పట్టుని బిగించాడు. అతని సన్నని నడుము అతని పిడికిల్లో చిక్కి సలపరం పెట్టింది. ఆవ్ అని నొప్పితో గట్టిగా అరిచిన ఆమె వదలండి అంటూ అతని చేతిని తోసేసింది. ఫోర్స్గా తోయడంతో ఆమె బ్యాలెన్స్ తప్పి పడబోయింది. అతడు ఆమె పడకుండా వెన్ను వెనక చెయ్యి వేసి తన దగ్గరికి తెచ్చుకున్నాడు. సరిగ్గా నిలబడడం చేత కాదు కానీ నన్ను నెట్టేయాలని చూస్తావు ఎందుకు? వెటకారమాడాడు అతడు. మూతి తిప్పింది ఆమె. ఇంకోసారి ఇలా చేశావంటే బాగోదు చెప్తున్నా అంటూ ఆమె 2 బుగ్గలు ఒత్తిపట్టాడు రాఖీ. నోరు చిన్నగా తెరుచుకొని ఆమె 2 పెదవులు బయటికి వచ్చాయి. క్యూట్గా ఉన్న ఆమె కింది పెదవిని తన 2 పెదాల మధ్య చేర్చి డీప్గా కిస్ చేశాడు రాఖీ. సడన్గా అతడు పెట్టిన ముద్దుకి ఆమె షాక్ అయింది. కోపం తెచ్చుకున్న జస్వి గింజుకుంది. అతడు తన ముద్దు పూర్తి చేసే వరకు ఆమెను వదలలేదు. అతడు కిస్ చేసి వదలగానే ఆమె అతన్ని గుర్రుగా చూసింది. అతడు కొంటెగా కన్ను కొట్టి షర్ట్ బటన్స్ తీయడం మొదలుపెట్టాడు. చిట్లిన పెదవిని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసుకుంటూ ఇదేం సరసం? కోపంతో అరిచింది జస్వి. నిన్న నువ్వు నాకు మొరటోడు అని నిక్నేమ్ పెట్టావు కదా, దాన్ని నిజం చేశాను. సైడ్ స్మైల్ ఇచ్చిన అతడు షర్ట్ విప్పేసి ఆమె దగ్గరికి వచ్చి వెనక నుండి హక్ చేసుకున్నాడు. కోపంతో ఉన్న ఆమె అతని కౌగిలి వీడాలని చూసింది. ఆమె భుజం మీద తన గదవను ఆనించిన అతడు ఇలా చేశావంటే నువ్వు నాకు పెట్టిన మరో నిక్నేమ్ని నిజం చేస్తాను అంటూ అల్లరిగా నవ్వాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.